జై శ్రీరామ్. ఇప్పుడు శ్రీమద్ రామాయణ నార్మల్గా అందరూ ఏమని అనుకుంటారంటే శ్రీమద్ రామాయణ రాముని తాలూకు చరిత్ర అని భావిస్తున్నారు. తప్పలేదు, రాముని చరిత్ర. కాకపోతే శ్రీరాముని చరిత్రతో పాటు ఇక్కడ శ్రీకంఠల చరిత్ర కూడా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే శ్రీరాముని చరిత్రతో పాటు ప్రతి విషయంలో శ్రీకంఠలు ఆయన పక్కనే ఉంటుంది. సీతంతో పుట్టుక అయినా సరే, ఆవిడ తాలూకు వివాహం, అరణ్యవాసం, రావణ అపహరణ, అగ్ని పరీక్ష, ఆవిడ నిస్సహాయత, ఆశ్రమ జీవితం, తర్వాత దూకిన చరిత్ర, ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు ఈ శ్రీమద్ రామాయణాన్ని సీతా చరిత్ర ఎందుకు పేరుకంటే పొందొచ్చింది. వాల్మీకి మహర్షి సీతా చరిత్ర అని నామకరణం చేశారు. అసలు ఈ విషయాన్ని మామూలుగా చాగంతి గారు ఎంత బాగా ధృవీకరించి చెప్పారంటే వేరే లెవెల్. ఇది నేర్చుకోవాలి. గురువు చాలా ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సింపుల్ గా గురువు లేని విద్య వ్యర్థమని విన్నాను. అసలు అది ఎందుకు అవుతుంది? మనకి విద్య నేర్చుకుంటే సరిపోతుంది కదా, గురువుని పురుగుతారు రామకి ఏంటి అని అనుకున్నాను. కానీ నేను చిన్నప్పటి నుంచి రాముని చాలా మూవీస్ లో చూసినాను, అందరు చెప్తే విన్నాను. అలాగే వాల్మీకి రామాయణ నాకు నేనేమో చదువుకున్నాను, కానీ నాకు చాలా విషయాలు మనకి అసలు రామాయణ ఇలాంటి నిజం జరిగింది, రాముడు పలానా సన్నివేశంలో ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుంది కదా, ప్రాబ్లమ్ సింపుల్ గా సాల్వ్ అయిపోతుంది కదా అనుకున్నాను. కానీ అసలు ధర్మంతో పాటు ధర్మ సృష్టి ఉంటుంది. దానిని కూడా గురువు గారు చాలా చక్కగా బంధించారు. అసలు అలానే ఎందుకు చేయాలి, అలానే ఎందుకు చేయాలి సృష్టిని కూడా ఆయన చాలా క్లారిటీగా చెప్పారు. సో నేను దీన్ని కూడా ఖచ్చితంగా చెప్తాను. గురువు లేని విద్య ఖచ్చితంగా వ్యర్థమే అవుతుంది. అంటే మనకి తెలిసి నాలెడ్జ్ తో మనం అర్థం చేసుకోవడం పూర్తిగా తప్పు అవుతుంది. అసలు అటుపక్క జరిగిన సన్నివేశం తెలియకుండా మనం మాట్లాడుతాం. అలానే మూడవది ఇంకా శ్రీమద్ రామాయణాన్ని మామూలు వాల్మీకి విమర్శన రాసిన శ్రీమద్ రామాయణం కావ్యం. అసలు అది ఎందుకు అని అంటారని అనుకున్నాను. చదివితే వింటే కనిపిస్తుంది కాదని చెప్పాను. కానీ ఇప్పుడు చాగంతి గారు చెప్పినప్పుడు అది వింటూ ఉంటే మన కళ్ళ ముందు ఆటల సన్నివేశం జరుగుతుంది అని అనిపిస్తుంది. అసలు ఆటలకు సమయం మనకి వెళ్ళిపోదు. శ్రీరామచంద్రునితో పాటు మనం కూడా సీతంతో మనం వెతుకుతున్నామా అని అనిపిస్తుంది. అసలు తన సీతా దర్శనం, విభీషణ శరణాగతి, రావణ వల్ల ఆదిత్య హృదయం, ఈతల కథల తీసింది మన మాటలో చెప్పలేదు. అసలు ఈతలకు ప్రవసన రావడం రాతలకు సార్థకత అనుకుంటున్నాను. ఆయన చేతిలో పొడవుగా మోకల్లాగా అనిపించింది నాకు. ఆ టైంలో ఆయన చూడగానే ఒక రాములా అని కనిపించాడు. నెక్స్ట్ ఆయన ప్రవచనం చెప్పడానికి నడుస్తున్నప్పుడు హనుమంతుల వరకు రాముడి దగ్గర నడిస్తే భక్తితో నడుస్తారు కదా, హనుమంతుల వల్ల కనిపించాడు. నెక్స్ట్ ప్రవచనం స్టార్ట్ చేసిన ఆయన మెడలో మాల వేసుకునేవారు. ఆ మాల వేసుకున్నప్పుడు ఆయన ఎలా కనిపించారంటే రామాయణంలో సుగ్రీవుడికి మాల వేసి యుద్ధానికి పంపించాడు కదా, అప్పుడు సుగ్రీవులా కనిపించాడు. నెక్స్ట్ ఆయన ప్రవచనాలు చెప్పేటప్పుడు రీసెంట్ గా ఆయన ఒక మాట చెప్పారు. వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎలా రచించారంటే కళ్ళకు అద్దనేట్టుగా కనిపించేలా రచించారని చెప్పారు. నాకు ఆయన ప్రవచనాలు చెప్పేటప్పుడు నాకు కళ్ళంతా రామాయణం జరిగేటట్టు చెప్పారు. ఆ టైంలో వాల్మీకిలా కనిపించాడు. నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి థ్యాంక్స్.